హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోవాలని మీకు ఒకటి చెప్పాలనిపించింది. ఏం లేదండి, మా ఇంటి పక్కన 6th, 7th చదువుకునే పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళతో ఆడుకోవడానికి మా బాబు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయి కూడా వీడు ఎందుకో వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిపోయాక వీడు అస్సలు ఉండడు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడు, పిల్లలు ఉంటేనే వెళ్తాడు. ఇంకా వాడు ఎందుకో వెళ్ళాడు, అటు సౌండ్ వచ్చో ఏదో అట్రాక్ట్ అయ్యి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ ఉండిద్ది. ఆ ముసలమ్మ తొయ్యడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్లీ తోసేసింది కూడా. నేను చూసా. అంటే నాకు అర్థం కాదు తను తోసిందా లేకపోతే ఏంటి అని. ఆ సడన్‌గా నన్ను చూసేసరికి తొంగి చూసా నేను. నాకు అర్థం కాలే. సడన్‌గా చూసేసరికి నాకు క్లారిటీ ఎప్పుడొచ్చిందంటే మా బాబు ఉన్నాడు కదా! వాడు వెళ్ళే ముందు వాడి లిప్ మీద ఎలాంటి డాగ్ మార్క్ లేదు. లిప్ మీద లైట్‌గా గిచ్చినట్టు అలా మార్క్ ఉంది. వాడు ఏడుస్తున్నాడు. ఆమెను చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పే పరిస్థితి కూడా కాదు. వాడికి ఇంకా మాటలు కూడా రాట్లే ఎందుకో మరి. ఇప్పుడు వాడికి ప్రెజెంట్ 22 మంత్స్. ఇప్పటికి మాటలు వస్తాయో రావో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంక వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో గాని చెప్పడు. మనకు అర్థం కాదు. నాకు అర్థమైంది. ఒక తల్లిగా నేను అర్థం చేసుకున్నా ఆమెను చూసి ఏడుస్తుంటే. నేను అడిగితే ఎందుకు అలా చేస్తున్నావు? మా అబ్బాయి ఏం చేయలేదు కదా! మీ ఇంట్లోకొచ్చి ఏం చేయలేదు కదా! అనంటే తనిచ్చే ఆన్సర్, నేనేం తిట్టలేదమ్మా, కొట్టలేదమ్మా, ఆడిపిచ్చాను. జస్ట్ అలా ఆడిపిచ్చాను అంతే. వాడు భూ అన్నా అందుకనే వాడు భయపడిపోయాడు. ఇంక లోపలికి తీసుకెళ్ళి నిద్రపుచ్చు అన్నాడు. నా కొడుకుంటే అంత డిస్టర్బెన్సా? నాకు అర్థం కాదు అని అనాలనిపించింది. పెద్దామ ముసలమ్మ. ఇంక నేను సైలెంట్ అయిపోయా. వాళ్ళ కూతురికి చెప్తే ఇద్దరు తిట్టుకుంటారని భయంతో, ఎందుకు నేను వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలి అని అనుకుంటారేమో అని ఉద్దేశంతో నేను ఎవరికీ చెప్పలేదు. నాకైతే ఎంత బాధేసిందో. చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అంటారు కదా! ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారో లేదో గానీ, ఇప్పుడు మాత్రం ఈ సమాజంలో మాత్రం ఎవ్వరు లేరు అలాగా. నా కొడుకు చూసారా ఎంత క్యూట్‌గా బాయ్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్.